అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి ఆది సంభూతుడా, సర్వోన్నత స్థలంలో నిత్యము నువ్వే స్తుతించబడుతున్న దేవుడు అయ్యా. నువ్వే ఘనపరచబడుతున్న దేవుడువు, నువ్వే హెచ్చరించబడుతున్న దేవుడు నాయన. నీకే స్తుతులు 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 స్తోత్రములు స్తోత్రములు ఘనత మహిమలు చెల్లించున్నాము నాయన. అల్పులము అయోగ్యులము ఏ అర్హత లేనటువంటి వారిము నాయన. మమ్ములను తండ్రి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నాయన నిలబెట్టి నీ వాక్యము ప్రకటించడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నాయన, కేవలం నువ్వు చూపించిన కృపను బట్టి నాయన మీకే కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము నాయన. మీకే ఘనత మహిమలు చెల్లించున్నాము నాయన. మరలా తండ్రి ఈ యొక్క సువార్త ఛానల్ ద్వారా చెప్పబడుతున్న వాక్యాన్ని నాయన ఎంతమంది అయితే వింటున్నారో, ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో ఆ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మదేవుడా, మీరే వారి యొక్క జీవితంలో కార్యంలో జరిగించి ఆత్మబలము చేకూర్చులాగన మీరే వారితో మాట్లాడి నీ సన్నిధానంలో నిలబెట్టమని నాయన చెప్పబడే వాక్యాన్ని నాయన పరిశుద్ధాత్మదేవుడు మీరే మాట్లాడుతున్నందుకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించు. చెప్పబడుతున్న వాక్యాన్ని విన్న వాక్యాన్ని వారి యొక్క హృదయములలో ఫలింపజేయలాగిన కృప కనికరం చూపించి దీవించి ఆశీర్వదించమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్యా మీ యొక్క అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకని ప్రార్థించున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రేమని దేవుని బిడ్డలారా, బాగున్నారా? జేపీజీఎం ఈ యొక్క వాక్యం అనే పరిచర్య ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు తన యొక్క మాటల్ని హెచ్చరించి చెబుతున్న మాటను బట్టి వాక్యంలో బలపడుతున్నారనే విశ్వాసంతో వాక్యంలో నిలిచి ఉండి వాక్యానుసారం నడుచుకుంటేనే దేవుడు మనకి మన జీవితంలో ఆశీర్వాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనిషి యొక్క ప్రతి జీవితంలో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా కానీ ధైర్యంగా ముందుకు నడవమని చెప్పని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట. ముందుకు నడిచినప్పుడే నీ జీవితంలో నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో తిరిగి పొందడానికి అవకాశం ఉంటుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు తన వాక్యంతో. అందుకని దేవుడు ఈ దినము వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాట, మనము ఇందాక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి చెప్పిన మాటను బట్టి వారి యొక్క నోటి మాట ద్వారా వారు మీదకు వారు శాపం తెచ్చుకున్నారు. ఐగుప్తులోంచి వచ్చిన ఆనాడు దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క ప్రజలు, దేవుడు వారి గురించి అందుకే చెప్తున్నాడు, నేను ఐగుప్తులో నుండి అరణ్యంలో చేసిన సూచక్రియలను నా మహిమలను చూచి వారు 10 మార్లు నా మాట వెనక నన్ను పరిశోధించిరి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుణ్ణే వాళ్ళు పరీక్షిస్తున్నారంట ప్రతిసారి. అద్భుత ఆశ్చర్య కార్యములు ఐగుప్తు దేశంలో జరిగించి వారిని ఆ యొక్క కానాను దేశం నడిపిస్తున్న సమయంలో పరిస్థితులు కొంచెం వ్యతిరేకంగా వచ్చినప్పుడు వారు తట్టుకోలేకపోయి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడి దేవుడి మీద చనుకొని దేవుణ్ణే పరిశోధించారంట వారు. అందునట్టు దేవుడు చెప్పిన మాటను బట్టి వారి యొక్క జీవితంలో అదే నెరవేర్చబడింది, ఈ ప్రజలు అరణ్యంలో రాలిపోతారని.
దేవుని బిడ్డలారా గమనించండి, అంత్యదినంలో మనం ఉన్నాము, అనేకమైన అపారకరమైన పరిస్థితుల్లో ఉన్నాము. ఈ యొక్క పరిస్థితుల్లో చూస్తున్నాము, దేవుడు తన యొక్క రాకడ సమయంలో సూచన క్రియలు మనకు చూపిస్తున్నాడు, హెచ్చరికలు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఒక వచ్చిన తెగులు, కరోనా అనే తెగులు వచ్చింది. కానీ ఆ తెగులు దేనికి వచ్చింది అని అంటే, ఈ లోకంలో అతిక్రమము పెరిగిపోయిన దాన్ని బట్టి, ఈ లోకంలో నిజ దేవుడెవరో ఆ దేవుడిని కాకుండా వారి ఇష్టానుసారంగా వారి జీవితంలో వారే దేవుళ్ళుగా చేసుకొని, వారికి వారే దేవుళ్ళుగా చేసుకుని, వారికి వారే మనుషులను ఆరాధిస్తూ, వారికి వారే ఇష్టం వచ్చినటువంటి వారి బొమ్మలను వారు ఆరాధిస్తూ, దేవుడికి రావాల్సిన మహిమను, దేవుడికి రావాల్సిన ఘనతను, దేవుడికి రావాల్సిన ఏదైతే దేవుడు చెందవలసిన దేవుడు చెందనీకోకుండా దెయ్యానికి ఇస్తున్నారో దాన్ని బట్టి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా అనేక మార్లు హెచ్చరించి తెగులు వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆ తెగులు వచ్చింది. ఈ తెగులును బట్టి కూడా మనల్ని హెచ్చరిస్తుంది ఏంటంటే, నిజ దేవుడినైనా ఆరాధించండి, అప్పుడు మీరు వాటి నుండి శాశ్వతమైన విమోచన మీకు కలుగుతుంది. కనుక దేవుడు మిమ్మల్ని హెచ్చరించి చెప్తున్న మాట ఏంటంటే, ఈ యొక్క కరోనా తెగులు ఏదైతే వచ్చిందో, ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ కరోనా తెగులు గురించి, శాపం గురించి వచ్చింది, పాపముల గురించి చేయడం వల్లనే వచ్చింది. కానీ మన దేవుడు మనకే హెచ్చరిస్తున్నాడు ఏంటంటే, జాగ్రత్త పడండి, నే సిద్ధపాటు కలిగి ఉంటేనే నా పరలోక రాజ్యంలోకి మీరు రావడానికి అవకాశం ఉంటుంది. కనుక పరలోక రాజ్యం మీకోసం సిద్ధపాటు చేస్తున్నాను. కానీ మీ అతిక్రమల ద్వారా, మీ పాపముల ద్వారా మీరు వాటి నుంచి బయటపడలేకపోతున్నారు, నా దగ్గరకు ఒప్పుకోలేకపోతున్నారు. ఒప్పుకొని దాని నుండి విడుదల పొందితే మీరు ధన్యులవుతారని చెప్పిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇందాక మాట్లాడిన మాటను బట్టి, హెచ్చరించిన మాటను బట్టి మీ జీవితంలో మీరు సరి చేసుకోమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా ఒక్క మాట చెప్తాను. ఈ యొక్క కరోనా వైరస్ గురించి వచ్చింది, ఎందరి జీవితంలో అల్లకొల్లోలం అయిపోయినాయి, ఎందరి జీవితంలో నాశనం అయిపోయినాయి. ఎంతోమంది ఈ కరోనా బారిన పడి చనిపోయినారు. ఎందుకంటే వారు దేవుడి మీద ఆధారపడలేదు, దేవుడిని నిజంగా నమ్మలేదు, దేవుడంటే లెక్కలేదు. వారి దేవుడు ఎవరో తెలుసా? ధనమే. వారి దేవుడు, వారు పూజించే, వారు ఆరాధించే ఏదైతే ఉందో అదే వారి దేవుడు. మరి ఆ ధనము వారు రక్షించిందా? ఒక్కసారి గమనించండి, ఆ ధనం వారు రక్షించిందా? ఒక చిన్న తెగులు వస్తేనే ఒక మనిషి తట్టుకోలేకపోతున్నాడు. నీ దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఏ పదవులో ఉన్నా ఉపయోగం ఉంది? ఈ మనిషి జీవితం వ్యర్థమే కదా. టెంపరీ జీవితం గురించి ఈ లోకంలో నువ్వు పోరాడుతున్నావు, కానీ పర్మనెంట్ జీవితాన్ని నీకు ఇస్తానన్నప్పుడు దాని గురించి నువ్వు ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు, నీ మైండ్లో మనసులో కూడా రావట్లేదు. దేవుని బిడ్డ, అన్ని ఆనాడు ఆ ప్రజలు ఐగుప్తు వైపు తిరిగి చూస్తున్నట్టు ఈరోజు నువ్వు కూడా లోకం వైపు తిరిగి చూస్తున్నావు, లోక జనుల వైపు తిరిగి చూస్తున్నావు, కానీ దేవుడి వైపు చూడట్లేదు. ఆనాడు ఆ ప్రజలు ఐగుప్తు తిరిగి చూడలేదా? ఎన్నో మార్లు ఈ లోక సంబంధమైన ఐగుప్తు అనే ఒక దానికోసం వారు పరిగెడతలేదా? దేవుడు అందుకే హెచ్చరిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అదే దేవుడు ఆ ప్రజలు ఆనాడే హెచ్చరించాడు. తర్వాత వారు కానాను ప్రదేశానికి వచ్చి సెటిల్ అయిపోయి జీవించిన సమయంలో, రాజు సమయంలో, ఇర్మియా యొక్క సమయంలో కూడా వారు తిరిగి మేము ఐగుప్తు పోతాము అన్న ఆ యొక్క లోక సంబంధమైన వాటి కోసమే ఆలోచన పెట్టుకుని, వాటి కోసం పరిగెత్తు, వాటి కోసమే జీవిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించాడు. అయినా వారు నమ్మక ఐగుప్తుకే మేము పోతాము, అక్కడే మేము నివసిస్తాము, అక్కడే సుఖంగా ఉంటాము, అక్కడే ప్రశాంతంగా ఉంటామని చెప్పేసి దేవుడు వారు దేవుడికి వ్యతిరేకంగా అతిక్రమములు చేస్తూ, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, దేవుడికి వ్యతిరేకంగా నడుస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి వాక్య గ్రంథంలో మనం చదువుదాం. దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాము. మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూస్తున్నావు కదా, చిత్తగించము, మా విన్నపములు నీ సన్నిధికి రానిచ్చి
శేషించిన మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. మేము నడవలసిన మార్గము, చేయవలసిన కార్యము నీ దేవుడైన యెహోవా మాకు తెలియజేయను గాక అను ప్రవక్తని యిర్మీయాకు ఉత్తరం ఇచ్చిరి. వారు మొదట నశించిపోతున్న సమయంలో అంతకుముందు అనేక మంది నశించిపోయారు. అందుకని వారు చెప్తున్నారు, దేవుడు ఆనాడు యిర్మీయా ప్రవక్త దగ్గరికి వచ్చి, మేము ఎంతో కొంతమందే ఉన్నాము జనము, ఇప్పుడైనా నీ మాట వింటాము, నీ దేవుడు చెప్పిన మాట వింటాము అని చెప్తున్నారు. కానీ చివరికి వారు ఏంటంటే వారి మనస్సు ఒప్పుకోవట్లేదు. యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించి చెప్పినా కానీ వారు వినుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వారు తాము ఇంతకుముందు ఏదైతే చేసామో దానిని బట్టి మేము సుఖంగా సంతోషంగా ఉన్నాము, భార్యలు సంతోషంగా ఉన్నారు, మా పిల్లలు సంతోషంగా ఉన్నారు, మా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి, మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాము, ఐగుప్తులో నివసిస్తామని చెప్పని మాటను బట్టి దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా హెచ్చరించి చెప్తున్నా కానీ వారు వినుకోకుండా చెప్తున్న మాటను బట్టి దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట ఏంటంటే, ఒక్కసారి దేవుడు వాక్యం చదువుతాం. దేవుని బిడ్డలారా, యిర్మీయా గ్రంథము 44వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. 9-10 వచనాలు. వారు యూదా దేశంలో యెరూషలేము వీధుల్లోనూ జరిగించిన క్రియలను అనగా మీ పితరులు చేసిన చెడుతనమును, యూదారాజులు చేసిన చెడుతనమును, వారి భార్యలు చేసిన చెడుతనమును, మీ మట్టుకు మీరు చేసిన చెడుతనమును, మీ భార్యలు చేసిన చెడుతనము మరచిపోతిరా. నేటి వరకు వారు దేన మనసు ధరింపుకున్నారు, నాకు భయపడకనున్నారు. దేవుడు హెచ్చరించి చెప్తున్న మాట, మీ పితరులు చేశారు ఇంతకుముందు, మీ పితరులు కూడా అదే విధంగా చేశారు, వారి శాపాలు వారు చేసినవి మీ మీదకు వస్తున్నాయి. ఇప్పటికైనా మీరు మారు మనసు పొందండి, ఇప్పటికైనా మీరు నా వైపు తిరగండి అని దేవుడు హెచ్చరించిన కానీ వారు హెచ్చరికని పాటించుకోకుండా వారి ఇష్టానుసారం వారి జీవితాన్ని జీవిస్తూ మేము సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పని దేవుడి సన్నిధికి వచ్చి ప్రవక్తతో వాదిస్తూ, నీ దేవుడు నాకేం చెప్పాడో చెప్పు అని చెప్పేసని ప్రవక్తని వారు భయపెడుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు వారి చేసిన క్రియలను హెచ్చబడి చూపిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అదే రాసింది. వారు మన వాక్య గ్రంథం చదువుకున్న ప్రకారం వారు యూదా దేశంలో యెరూషలేము వీధుల్లో జరిగించిన క్రియలు అనగా ఇష్టానుసారంగా వారు జరిగించిన క్రియలు, యూదా దేశంలో యెరూషలేములో వారు చేయించిన ఆ హేయమైన క్రియలు, హేయమైన యొక్క వాటిని పూజిస్తూ, హేయమైన వాటిని ఆరాధిస్తూ, వాటికి మొక్కుతూ, వాటికి నారకు రావాల్సిన ఘనతలు మహిమలు వాటిని అర్పిస్తూ మీరు మీ మీదకి మీరే నాశనం తెచ్చుకుంటున్నారని చెప్పేసి యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించిన కానీ వారు వెనుకోకుండా వారు ఏం చెప్తున్నారంటే, ఒక్కసారి వాక్య గ్రంథం చదువుదాం. దేవుని బిడ్డలారా, 44వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుదాం. కంటిన్యూ. అప్పుడు వారు తమ భార్యలు అన్ని దేవతల ధూపం వేయచ్చు ఎరిగినప్పుడు పురుషులందరూ అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను మహాసమాజంగా కూడి వారిని ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ యిర్మీయాకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించిన మాటను మేము అంగీకరించము. మేము నీతో చెప్పిన సంగతులన్నింటినీ నిశ్చయంగా నేను నెరవేర్చబోతున్నాను. మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను, మా యూదా పట్టణములను, యెరూషలేము వీధుల్లోనూ చేసినట్టు ఆకాశరానికి ధూపం వేయచ్చు ఆమెకు పానార్పణ అర్పింతుము. ఎలాగనగా మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను, మేము క్షేమంగా ఉంటిమి, ఏ కీడు మాకు కలగలేదు. మేము ఆకాశరానికి ధూపం వేయచ్చు ఆమెకు పానార్పణ అర్పింపకయు మారినప్పటి నుంచి సమస్తమున మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేత క్షమము చేత క్షీణిస్తున్నాము. మేము ఆకాశరానికి ధూపము వేయగాను ఆమె పానార్పణలు అర్పింపగాని మా పురుషులు సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేస్తున్నామా, ఆమెకు పానార్పణలు పోయిస్తున్నామా అని వారు చెప్పగా యిర్మీయా స్త్రీ పురుషులందరితో అనగా తనకు అన్నట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రజలందరితో ఇట్లే నేను
యూదా పట్టణములలోను యెరూషలేములోను వీధుల్లోను మీరు మీ పితరులు మీ రాజులు మీ అధిపతులు మీ దేశ ప్రజలు ధూపము వేసిన సంగతి యెహోవా జ్ఞాపకం చేసుకొనలేదా? అదే కదా ఆయన మనసుకు వచ్చెను. యెహోవా మీ దుష్ట క్రియలను చూసి మీరు చేయ హేయ క్రియలను చూచి ఇకను సహింపక ఉన్నట్లుగా ఈ దేశమును పాడుగాను ఎడారిగాను శాపనార్థముగాను నిర్జీవముగాను చేసెను. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆనాడు ఆ ప్రజలు ఎంత ఘోరాతి ఘోరంగా ఆ హేయ క్రియలు చేశారు. ఆ క్రియలను బట్టి వారే మెచ్చుకుంటూ వారే చెప్పుకుంటున్నారు. ఆకాశరానికి మేము ధూపం వేసినప్పుడు, ఆమెకు పానార్పణలు అర్పించినప్పుడు వాటి ద్వారా మేము సుఖంగా సంతోషంగా ఉన్నాము, మేము మంచిగా జీవిస్తున్నాము అని చెప్పేసి వారు సాతాను యొక్క బంధహస్తంలో ఇరుక్కుపోయిన ఆ జనులు, ఆ ప్రజలు దేవుడి యొక్క మహిమను తెలుసుకోలేక దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క మంచి యొక్క దేశంలో నివసించే సమయంలో వారికి సుఖం సంతోషం ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేసేసి వారు దేవుని బిడ్డలారా, దేవుణ్ణి విడిచిపెట్టేసి అపవాదికి వాడి యొక్క దెయ్యములకు వాటికి సంబంధించి సాతానికి సంబంధించిన వాటికి అన్నిటికి వాళ్ళు అర్పణలు చేస్తుంటే దానిని బట్టి వారు సుఖంగా సంతోషంగా ఉన్నారంట. ఇది దేవుడు ఎంత బాధపడి ఉంటాడు ఈ మాటకి. దేవుడు కూడా అదే అడుగుతున్నాడు, మీరు అవన్నీ చేశారు కనుక మీ మీద శాపాలు వచ్చినాయి, అవన్నీ చేస్తున్నారు కనుక మీ మీద ఆ యొక్క బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, జబ్బులు, రోగాలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి. అవన్నీ మీరు చేయబట్టే మీ యొక్క దేశాన్ని నాశనం చేశానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మరలా అవే మేము చేస్తామని చెప్పి అట్లా చేసినప్పుడు మేము బతుకుతామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రజలు. అంటే దేవుడికి సర్వసృష్టికర్త దేవుడికి రావాల్సిన మహిమను, దేవుడికి రావాల్సిన ఘనతను ఇవ్వకోకుండా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రవర్తిస్తుంటే దేవుడు మాత్రం చూస్తూ ఊరుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఒక మాటకి చెప్పండి దేవుని బిడ్డలారా, ఈరోజు రేపు ఈ యొక్క క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు అన్నవారు అనేక రకములుగా లోక సంబంధమైన ఈ యొక్క ఆచారాలు, సంబంధాలు ఎంతమంది పాటించట్లేదు, ఎంతమంది చేయట్లేదు. వారి జీవితంలో మరి నెమ్మది ఉండదు, వారి జీవితంలో సుఖం ఉండదు, సంతోషం ఉండదు. ఎందుకని అంటే మీరు కూడా ఆ విధంగా నడుస్తున్నారని చెప్పి దేవుడే హెచ్చరించి చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆనాడు ఆ ప్రజలు చేశారు కాబట్టి హెచ్చరిక మీరు చేయొద్దు, మీరు నా మాట వినండి. దేవుడు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు దృష్టాంతరములుగా లిఖించింది. ఎందుకునంటే నీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆనాడు ఆ ప్రజలు తెలియక చేశారు, హింసించబడకపోయినా వారు నిత్య నరకానికి వెళ్ళిపోయారు. కానీ ఈనాడైతే నిన్ను నశింప చేయడానికి దేవుడికి ఇష్టం లేదు. దేవుని బిడ్డ, నిన్ను తన పరలోక రాజ్యంలో చేర్చుకోవడానికి ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. ఆయనే ఈ లోకానికి నీ కోసం నా కోసం వచ్చాడు. మరి నీవు నేను రక్షించబడాలని ఆయన కోరుచున్నాడు. దేవుని బిడ్డలారా, వారు చేసినట్లు మీరు చేయొద్దు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో హెచ్చరిస్తున్నా, మీకు చెప్తున్న మాట. ఆనాడు ఆ ప్రజలు విపరీతంగా వారు చేశారు కాబట్టి నశించిపోవడానికి అవకాశం అయింది వారికి. కానీ ఈనాడైతే ఎవరు నశించగా ఇచ్చేయించక ప్రతి ఒక్కరు మారు మనసు పొంది దేవుని యొక్క మహిమను తెలుసుకోవాలని చెప్పేసి అపోస్తలుల కార్యంలో దేవుడు మాట్లాడి చెప్తున్న మాటను బట్టి మీకు విన్నవిస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు అందుకని ఆనాడు చూడనట్టు వదిలేశాడంట. దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుడు ఆ ప్రజలను పాత నిబంధన కాలం ప్రకారము చూడనట్టయితే వదిలేశాడు. కానీ ఈనాడైతే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని చెప్పి దేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చరించి చెప్తున్న మాట ఏంటంటే, ఒకసారి అపోస్తలుల కార్యం చదువుదాం. దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యంలో 17వ అధ్యాయము 30-31 వచనం. ఆ అజ్ఞాన కాలం మందు దేవుడు చూడనట్టు ఉండేను కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని మనుషులందరికీ ఆజ్ఞాపించుతున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును దేవుడు నిర్ణయించినాడు. మృతులలో నుండి ఆయన లేపినందున ఇది నమ్ముటకు
అందరికీ ఆధారము కలుగుతున్నది. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట ఆనాడు పాత నిబంధన కాలం అయితే దేవుడు చూచి చూడనట్టుగా వదిలేశాడు కనుక, కానీ మన కాలం ముందైతే ఈ సమయంలో ఈ కాలంలో దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు చూచి చూడనట్టు వదలట్లేదు. అంతటా ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది దేవుడిని వెదకాలని, ఆయన యొక్క పరలోక రాజ్యములో ప్రవేశించాలని చెప్పి దేవుడు కోరుచు, దేవుడు హెచ్చరించి చెప్తున్న మాట, అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా వదిలేశాను, కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవలనని దేవుడు మనుషులందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకని నీ కోసమే కదా, నా కోసమే కదా ఆయన ఈ యొక్క లోకానికి వచ్చింది. మారు మనసు పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి గురించే కదా దేవుడు మనల్ని హెచ్చరించి చెప్తున్న మాట. దేని గురించే అంటే ఆయన చెప్తున్న మాట, మనుషుని చేత నియమించబడిన దినము, తీర్పు తీర్చబోయేడు ఒక దినము దేవుడు నిర్ణయించాడు కనుక, మృతులలో నుండి ఆయనను లేపినందుకు ఇది మనుషులందరికీ ఆధారంగా కనపడుతుంది. అందుకని మన సజీవుడైన దేవుడికే మనం ప్రార్థన చేస్తున్నాము, సజీవుడైన యేసుక్రీస్తు వారిని మనం స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము దేవుని బిడ్డలారా. అంతేగాని ఏ యొక్క కళ్ళుండి చూడలేనటువంటి మాట, నోరుండి మాట్లాడినటువంటి చెవులుండి వినలేనటువంటి వాటికి నువ్వు చేయట్లేదు ప్రార్థన విజ్ఞాపనలు. గమనించు దేవుని బిడ్డ, నువ్వు సజీవుడైన దేవుడికి నువ్వు చేస్తున్నావు. ఆనాడు ఆ ప్రజలు ఇష్టానుసారంగా లోకవైపు ఆచారాల పద్ధతుల ప్రకారం చేశారు కనుక ఈరోజు రేపు నువ్వు అటువంటి చేయొద్దని చెప్తున్నాడు. నువ్వు ఆరాధించే జీవం గల దేవుణ్ణి, నువ్వు ఆరాధించేది నిన్ను చూస్తున్న దేవుణ్ణి, నిన్ను గమనిస్తున్న దేవుణ్ణి, నిన్ను ఆశీర్వదించాలనుకున్న దేవుణ్ణి. దేవుని బిడ్డ, ఈ విషయం గుర్తుపెట్టుకుని నువ్వు దేవుడి సన్నిధిలో ఉండి నిలబడి దేవుడి సన్నిధిలో ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదించడానికి అవకాశం ఉంటుంది. అందును బట్టి నీతిమంతుడిగా నిన్ను తీర్చడానికి అవకాశం ఉంటుంది, నీ అంతగా నిన్ను ధన్యుడిగా చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక నీవు ఆయన వైపు తిరగమని దేవుడు హెచ్చరించి చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. అందుకని దేవుడు హెచ్చరించి చెప్తున్న మాట, ప్రతి ఒక్క మనిషి జీవితంలో దేవుడికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తున్నారు, అతిక్రమములు చేస్తూనే ఉన్నారని చెప్పని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట. అదేవిధంగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2-6 వచనాలు చదువుదాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్ప వారిగా చేసి తిని, వారు మేము నా మీద తిరగబడిరి. ఎద్దు తన కామాందుని నెరుగును, గాడిద సొంత వాని దొడ్డిని తెలుసుకొనును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా ప్రజలు యోచించరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరువు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాని విసర్జించిరి, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషించిరి. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. మీరెలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతి వాడు నడినెత్తి నుంచి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమైను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ సూచనను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మొత్తబడలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు పరిస్థితులు బట్టి చెప్తున్నాడు. ఈరోజు మీదే పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పరిస్థితులను బట్టే మీరు దేవుడి సన్నిధికి రాలేకపోతున్నారు, విసర్జించేస్తున్నారు దేవుణ్ణి, ఏదో నామకార్థంగా పెట్టుకుంటున్నారు అంతే. నీకోసం ఆయన శ్రమపడి, నీకోసం ఆయన నలగొట్టబడి, నీవు ఆయన ఏదో నీ అవసరం కోసం పెట్టుకుంటున్నావు దేవుని బిడ్డ. అది ఎంతవరకు కరెక్ట్ అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట. అందుకని చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆకాశాన్ని సృష్టించింది నేను, భూమిని సృష్టించింది నేను, భూమి మీద సమస్తాన్ని సృష్టించింది నేను. కానీ నన్ను విడిచిపెట్టి నన్ను కాకోకుండా, నాకు రావాల్సిన ఘనత నాకు ఇవ్వట్లేదు, నాకు రావాల్సిన మహిమ నాకు ఇవ్వట్లేదు. మీరు మీ జీవితంలో మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు.
అందుకని ప్రతి ఒక్కడికి అరికాలు మొదలు నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు, నడినెత్తిని మొదలుకొని అరికాలు వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోగము, ఏదో ఒక జబ్బు, ఏదో ఒక బాధ, ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక ఇబ్బంది, ఇవన్నీ ఎందుకు 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 మానవ జీవితంలో వస్తున్నాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, బ్రదర్ మా జీవితంలో ఇవి ఎందుకు వస్తున్నాయి, ఇట్లా ఎందుకున్నామో, ఈ బాధల నుంచి ఎప్పుడు విడుదల కలుగుతుంది, ఈ కష్టాల నుంచి ఎప్పుడు విడుదల కలుగుతుంది, ఈ యొక్క రోగాల నుంచి మాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది అని. సర్వోన్నతుడా సర్వాధికారి నీకే స్తుతులు స్తోత్రములు ఘనత మహిమలు చెల్లించున్నాం నాయన. తండ్రి మా అతిక్రమములు పాపములు ఒప్పుకుంటున్నాం నాయన నీ పరిశుద్ధ పాదాల చెంత. వాటి ద్వారానే మాకు శ్రమలు వస్తున్నాయి, వాటి ద్వారానే మాకు ఇరుకులు వస్తున్నాయి, వాటి ద్వారా మాకు ఇబ్బందులు వస్తున్నాయి నాయన. వాటి నుంచి మమ్మల్ని దూరపరచండి నాయన. ఎందరైతే ఈ దినమున తండ్రి అనారోగ్యంతో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో తండ్రి వారి యొక్క అనారోగ్యాన్ని యేసయ్యని పరిశుద్ధం బంధించండి, లయం చేయండి ఆయన. అపాధి క్రియలను బంధించండి, లయం చేయండి. నీ ఆత్మచేత నడిపించమని అడుగుతున్నాం నాయన. వాక్యం విని వాక్యంలో బలపడి వాక్యానుసారంగా నడుచుకున్న జీవితాన్ని వారి యొక్క జీవితంలో దయచేయమని అడుగుచు సమస్తము నీకే అర్పించుకోవచ్చు. నీ సన్నిధిలో తండ్రి విశ్వాసంతో ముందుకు సాగడానికి ఆ బిడ్డలు కావాల్సిన బలమును శక్తిని ఆత్మీయ స్థితిని అనుగ్రహించమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ విశ్వాసంతో చేస్తున్న ప్రార్థన అంగీకరించమని మహిమ ఘనతల అర్హుడవు మా రక్షకుడువు మా నాథుడవు అయిన యేసయ్యా మీ యొక్క అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగే వేడుకని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. స్వార్థ ప్రియులు కానరాని వెయ్యేండ్ల పాలనలో స్వస్థ బుద్ధి గలవారే నివసించే రాజ్యమది. స్వార్థ ప్రియులు కానరాని వెయ్యేండ్ల పాలనలో స్వస్థ బుద్ధి గలవారే నివసించే రాజ్యమది. స్థాపించునే అతి త్వరలో నా యేసు రాజ్యమును చిత్తశుద్ధి గలవారే పరిపాలించే రాజ్యమది. స్థాపించునే అతి త్వరలో నా యేసు రాజ్యమును చిత్తశుద్ధి గలవారే పరిపాలించే రాజ్యమది. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను.